3 సంవత్సరాల తర్వాత వాళ్ళ మనవల్ని కలిసిన ఆనందం, ఢిల్లీ ట్రిప్ మొత్తం అయిపోయింది. కానీ మా జర్నీలో ఇంకా ఒక స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ మిగిలే ఉంది. అది ఏంటంటే ఈ జర్నీ ఢిల్లీ నుంచి వైజాగ్ రిటర్న్ జర్నీ మేమైతే ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాము. ఎప్పుడు వీడియోస్‌లో చూడటమే కానీ ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి. ట్రైన్‌లో మనకంటూ ఒక సెపరేట్ రూమ్‌లా, ఇంకా డోర్ క్లోజ్ చేసుకునే ప్రైవసీ, 2 బర్తులు, ఇంకా కంఫర్టబుల్ స్పేస్. అసలు కూప్ లోపల ఎలా ఉంటుంది? ఫ్యామిలీతో ట్రావెల్ చేయడానికి నిజంగా అంత కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా? సో ఇవన్నీ కూడా ఈ జర్నీలో మీకు చూపించబోతున్నాను. కానీ కథ అక్కడితో అయితే అయిపోలేదు. ట్రైన్ దిగంగానే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ ఆనందం, వాళ్ళ ప్రేమ, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? చకచక రూమ్ లో ఉన్న సామాన్లన్నీ సర్దేసుకున్నామా? మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కానీ మంచి జ్ఞాపకాలతో ఈ ఢిల్లీని అయితే వదిలి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రోజులు అసలు ఎలా గడిచిపోయా కూడా తెలియనే లేదు. 3 సంవత్సరాల తర్వాత మా చెల్లిని కలవటం, పిల్లలందరూ కూడా కలిసి మంచి టైం స్పెండ్ చేయటం, ఎప్పటి నుంచో చూడాలనుకున్న తాజ్ మహల్ ని చూడటం, ఇంకా ఢిల్లీలో ఫేమస్ నిహారీని ట్రై చేయటం, ఇంకా స్నేహితుల్ని కలవటం, షాపింగ్, ఫుడ్, ట్రావెలింగ్, అబ్బబ్బబ్బబ్బా ఎన్ని జ్ఞాపకాలు అసలు. ఇంకా వాళ్ళ ఢిల్లీ తాతకి మంచిగా హగ్గులు ఇచ్చేసి సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారు మనోళ్ళు. మళ్ళీ కలుసుకునే వరకు కూడా కావాల్సినన్ని జ్ఞాపకాలతో వైజాగ్ అయితే వెళ్ళిపోదామా? ఢిల్లీని వదిలి వెళ్తున్నామన్న బాధ కంటే వీళ్ళకి ఫస్ట్ ఏసీలో ఫస్ట్ ఎంట్రీ కావటం వల్ల ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు అసలు. ఇది ఏంటమ్మా రూమ్ లా ఉంది, డోర్ క్లోజ్ అయిపోతుందా? ఇక్కడ కేవలం మనం మాత్రమే ఉంటామా? ఇలాంటి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో అసలు. యాక్చువల్లీ ఫస్ట్ ఏసీలో ఎంటర్ అయిన తర్వాత నాకు మొదటగా నచ్చింది ఏంటంటే ప్రైవసీ. నార్మల్ స్లీపర్ లేదా థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీలో మన చుట్టూ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. మనుషులు అలా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈవెన్ సెకండ్ ఏసీలో కూడా కర్టెన్స్ ఉన్నా అంత ఓన్ స్పేస్ అనే ఒక ఫీలింగ్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఫస్ట్ ఏసీకి మాత్రం అసలు కంపారిజన్ లేదు. చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ట్రైన్ ఎక్కంగానే కాసేపు రిలాక్స్ అయిపోయామా? ఇంకా ఢిల్లీ ఆంటీ వాళ్ళు ఎంతో ప్రేమగా మా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ట్రైన్ లో ఎక్కడ ఇబ్బంది పడతామా అని చెప్పి అన్ని కూడా మా కోసం ప్యాక్ చేసి మరీ పంపించారు. మన కోసం మనకే టైం ఇచ్చుకోవడానికి ఖాళీ లేని ఇటువంటి బిజీ రోజుల్లోని ఇలా ప్రేమ చూపించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. మంచిగా తినేసి మీదకైతే వెళ్లి పడుకుని పోయింది దిశా బేబీ అందరికంటే ఫస్ట్. ఇంకా ఇండియన్ రైల్వేస్ ఫస్ట్ ఏసీలో జనరల్ 2 బర్త్ కంపార్ట్మెంట్ ని కూప్ అంటారు. అంటే ఇప్పుడు మేము బుక్ చేసుకున్నది కూప్. అలాగే 4 బర్త్స్ ఉన్న కంపార్ట్మెంట్ ని క్యాబిన్ అంటారు. ఏదో ఈసారి టికెట్ చేశారని చెప్పి ఈ మాత్రమైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. కానీ పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఇంత లగేజ్ ఉన్నప్పుడు మాత్రం చాలా బెస్ట్ అనిపించింది నాకు. బికాస్ బర్త్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటాయి. ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా ఎందుకులేండి, కానీ పిల్లలకి మాత్రం ఎక్కిన కొద్దిసేపటికే చాలా అంటే చాలా క్వశ్చన్లు, చాలా కోరికలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇంకా మా వాళ్ళిద్దరిని అడిగితే రకరకాల ఆర్డర్లు అయితే చెప్పారు. మా వారికి ఇది కావాలి అది కావాలని చెప్పి కొన్ని జొమాటోలో ఆర్డర్ పెట్టారు, కొన్ని అయితే అక్కడికక్కడ తెప్పించారు, ఇంకా కొన్ని అయితే స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. బట్ ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది. మంచిగా టేస్టీ ఫుడ్, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. ట్రైన్ జర్నీలో బయట నుంచి ఆర్డర్డ్ ఫుడ్ చేతిలో పడితే ఎందుకో నార్మల్ రెస్టారెంట్ లో తినడం కంటే కూడా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ ప్యాకెట్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ మంచిగా డిఫరెంట్ ఫ్లేవర్స్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది అసలు. దానికి తోడు మా వారు మంచిగా స్వీట్లు కూడా ఆర్డర్ పెట్టేశారు. కానీ ఈసారి మాత్రం నేనైతే చాలా తక్కువ తినాలని ముందే మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. చూద్దాం ఎంతవరకు ఆ మాట మీద ఉంటాను. ఇంకా జర్మనీ నుంచి తెచ్చుకున్న ఈ 4-5 స్కెచ్ పెన్స్ తో చాలా అంటే చాలా కలర్ఫుల్ గా పెయింట్ చేసేసింది దిశా బేబీ. వాళ్ళకి బోర్ కొట్టలేనంత సేపు మన దగ్గరికి అయితే రానే రారు. ఇంకొకసారి బోర్ అనిపించిందా కోరికల మీద కోరికలు వచ్చేస్తాయి వీళ్ళకి. సో అలా వచ్చిన కోరికల్లోనే ఈ చికెన్ పకోడీ ఇంకా మొజిటో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆ పోర్షన్ అందరికి సరిపోలేదని చెప్పి మళ్ళీ KFC ఆర్డర్ పెట్టించుకున్నారు. అలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ని ట్రై చేస్తూ మరొక పక్క ఫస్ట్ ఏసీ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు ఢిల్లీ మెమరీస్ కోసం మాట్లాడుకుంటూ మన జర్నీ వైజాగ్ వైపు అయితే కంటిన్యూ అయింది. ఈ ట్రిప్ నాకు ఇంకోసారి ఒక విషయం గుర్తు చేసింది. మనం ఎంత దూరంలో ఉన్నా, ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా మన వాళ్ళతో స్పెండ్ చేసే టైం కి రిప్లేస్మెంటే ఉండదు. అలా సరదాగా మా లాంగ్ ట్రైన్ జర్నీ చివరికి పూర్తయ్యే స్టేజ్ కి వచ్చేసింది. మన ఏపీ ఎక్స్ప్రెస్ నెమ్మదిగా విశాఖపట్నం స్టేషన్ లోకి ఎంటర్ అవుతుంటే మనసులో ఒక తెలియని స్పెషల్ ఎక్సైట్మెంట్ మొదలైంది. మొత్తానికి మా ట్రైన్ 8 గంటలు లేట్లో వచ్చినా మా ట్రైన్ వైజాగ్ సిటీలోకి ఎంటర్ అవ్వడం చూస్తుంటే ప్రాణం వచ్చినట్టు అయ్యింది అనుకోండి. ఇటువంటి అనుభూతి ఎంతమందికి కలిగిందో నాకు చెప్పడం మాత్రం కమెంట్ సెక్షన్ లో అస్సలు మర్చిపోకండి.
ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి పిల్లల అమ్మమ్మ తాతయ్య ఎదురు చూస్తున్నారు. ట్రైన్ ఆగగానే పిల్లలు విండో దగ్గర నుంచి బయటికి చూస్తూ అమ్మమ్మ ఎక్కడా తాతయ్య ఎక్కడా అంటూ వెతకడం మొదలు పెట్టారు. ఫైనలీ ట్రైన్ దిగంగానే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని చూసి గట్టిగా దగ్గర తీసేసుకొని ముద్దులు పెట్టడం అయితే మొదలు పెట్టేశారు. కానీ మా వారు మాత్రం పాపం లగేజ్ చెక్ చేసుకుంటూ బ్యాగ్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి సో వాటన్నిటినీ కూడా స్టేషన్ బయటికి తీసుకెళ్లే ప్రాసెస్ లో ఉన్నారు. పిల్లల ఫేస్ లో వచ్చిన హ్యాపీనెస్ చూడాలి. అసలు కేవలం పిల్లలు హ్యాపీగా ఫీల్ అవటమే కాదు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అయితే అమ్మ బాబోయ్ ఇంత పెద్దగా అయిపోయారో అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఆ మూమెంట్ మాత్రం నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది. చాలా రోజుల తర్వాత మన మనవలు మన ముందు నిలబడితే వచ్చే హ్యాపీనెస్ వాళ్ళ ఫేసెస్ లో నాకైతే క్లియర్ గా కనిపించింది. బికాస్ ఫోన్ కాల్స్ లో మాట్లాడుకోవచ్చు, వీడియో కాల్స్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండొచ్చు, బట్ స్టిల్ అయినా సరే ఎదురుగా డైరెక్ట్ గా చూసి చేతులతో పట్టుకొని దగ్గరికి తీసుకునే ఆ ఫీలింగ్ వేరు. అసలు ఎంత దూరంలో ఉన్నా సరే కొన్ని బాండ్స్ కి గ్యాప్ అనే మాటే ఉండదు. అన్ని రోజుల తర్వాత కలిసినా సరే ఒక్క క్షణంలో మళ్ళీ అన్ని మామూలుగా అయిపోయాయి. అసలు ఇది మీకు చూడటానికి చాలా చిన్న మూమెంట్స్ లాగే అనిపించిన నాకు ఇవన్నీ కూడా లైఫ్ టైం మెమరీస్. నిజంగా ఈ ఎండింగ్ మా ఢిల్లీ ట్రిప్ కి పర్ఫెక్ట్ గా అనిపించింది. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఎండింగ్ ఆఫ్ ఢిల్లీ ట్రిప్ బట్ ఆల్సో బిగినింగ్ ఆఫ్ అవర్ వైజాగ్ ట్రిప్. కొన్ని జర్నీస్ మనల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్తాయి, కానీ కొన్ని జర్నీస్ మాత్రం మన వాళ్ళ దగ్గరకు తిరిగి తీసుకొస్తాయి. సో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కార్ లో మొదటిసారి ఎక్కిన మూమెంట్స్ ఇవైతే. సో ఇప్పటి నుంచి కూడా వైజాగ్ అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి. తప్పకుండా వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా నచ్చినట్లయితే తప్పకుండా మీ సపోర్ట్ అయితే అందించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.